మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. మత్తయి సువార్త 27:46 ఈ మాట రాయబడింది. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని యేసుప్రభువు వారు సిలువ నుంచి అడుగుతున్నాడు. అంటే తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చినాడు యేసుప్రభువు వారు. తన తండ్రి ఏదొచ్చదో దాని ప్రకారం నడుస్తూ అంటున్నాడు, నా దేవా ఎందుకు నా చేయి విడిచితివని. మనం కూడా అనేక సార్లు అంటు, ప్రభు నా చేయి ఎందుకు విడిచిపెట్టావని మనం కూడా ప్రార్థన చేస్తాం. ప్రభు చేయి విడిచిపెట్టడం, తండ్రి చేయి విడిచి, ఎందుకంటే అతను ఇంకనూ హెచ్చింపజేయనాకి అన్ని నామాల కన్నా పైన యేసునామం అయింది. ఎప్పుడు ఆ సిలువు మరణం పొంది 3వ దిన పునరుద్ధరణ అయిన తర్వాత గొప్ప అతని పేరు ఉన్నతమైన స్థితి తీసుకెళ్ళి దేవాదేవుడు. కాబట్టి ఇదైనా నా వాగ్దానం, సహోదరుడా సహోదరి. మనం అనుకుంటాం మనకున్న శ్రమలను బట్టి, ఇరుకులను బట్టి ఇబ్బంది, నన్ను చేయి విడిచిపెట్టడం, దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో, నాకు ఏ కార్యం జరగడం లేదు అనుకుంటాం. కానీ మన ఆత్మీయస్థితి బలపరచుటకు, అందరికీ గొప్పవాడుగా చేయటం, కొన్ని శ్రమలు, కొన్ని ఇరుకులు, ఇబ్బందులు కూడా మనం నడిపించి దేవాదేవుడు ఉన్నతమైన స్థితి తీసుకెళ్ళడానికి మొదట కొన్ని శ్రమలు ఏర్పాటు చేస్తారు. ఆ శ్రమలు జయిస్తారు, గొప్ప మేలు చేస్తూ ఉంటాడు దేవుడు. కాబట్టి దేవాదేవుడు ఎవరు చేయి విడిచిపెట్టేవాడు, ఆయన చేయబట్టి దేవాదేవుడు చేయబట్టి నడిస్తే మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. కాబట్టి మన దేవుడు గొప్ప కార్యాలు జీవితాలు జరిగించేవాడు. అటువంటి కృపాధర్మకి దయచేయనికి వాగ్దానం ప్రార్థించి దేవుడు నీ చేయబట్టి నడిపించే గొప్ప దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకీభవించిన ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడు కృపగల తండ్రి, కనికరపుండా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి యొక్క నూతన దయచేసి ఇదనమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడి దీవించు ఆశ్రయం. మేము చేస్తున్న మా చేతి పనులు, మమ్మల్ని మా యజమాని తోటి పని వారిని మా పని భారం ఒత్తిడి లేకుండా సహాయం చేయండి. ఏదైనా ఎవరైనా బలహీనంగా పెట్టుకుంటే ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యలతో బాధ విడుదల దాచండి. అప్పులు బంధకాలు పిడిపించి తాగుడు వ్యసనాలు దూరపరచండి. ఎవరి కుమారులు తల్లిదండ్రుల మాట లోబడి కృప దయచేయండి. చదువుకుని కాలుగుని మంచి ఉద్యోగాలు దయచేయండి, కృప చూపించండి. ఎవరైతే ఇంకనూ ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుని బిడ్డలు దీవించండి, ఆశ్రయించాలి. అలాంటి పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునే బిడ్డలకు దయచేసి ఈ దినమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి దాచి కాచి కాపాడమని యేసు పరిశుద్ధమవుతుంది తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబం దేవుడి దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు అమ్మ, వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.